ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా 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 బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే బెండకాయ చారు చేయబోతున్నాను. సో మీకు చూపిద్దామనేసి ఈ రెసిపీ అందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు. సో నేను ఎట్లా చేస్తాను ఏంటి అనేది చూసేసేయండి, వచ్చేసేయండి. ముందైతే మనం పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేస్తున్నాం. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం. మీకు చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా కట్ చేసుకోండి ఆనియన్. నేనైతే చిన్నగానే కట్ చేస్తున్నాను చారు కాబట్టి. సో ఇలా కట్ చేస్తాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇది పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కట్ చేసుకుందాం. ఇది ముదిరిపోయింది. అంటే ఇది ఇట్లానే కట్ చేస్తుందని అనుకునేరు. కడుగుతున్నాను. ఆల్రెడీ గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకున్నాను రెడీగా బెండకాయలు. చింతపండు కూడా 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను, చూపిస్తాను. చింతపండు కూడా 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ముదిరినవి కూడా వేసుకోవచ్చు చారులో. అంటే కొంచెం ముదిరినవి, బాగా బాగా ముదిరినవి వద్దు, కానీ కొంచెం ముదిరినవి వేసుకోవచ్చు. ఎందుకంటే చారులో కాబట్టి బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. పురుగులు ఉన్నాయో లేవో కూడా చూసుకోనండి. నాకైతే ఒక్క పురుగు కూడా రాలేదు ప్రస్తుతానికి. చూసారా, కనబడుతుందో మీకు? ఇదిగో, ఇందాక అన్నానో లేదో, ఇప్పుడు వచ్చేసింది పురుగు. అలా కొన్ని పురుగులు ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోండి. అందుకే ఒక్కొక్కటి కట్ చేస్తున్నాను బెండకాయ.
పురుగులు ఉంటాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు బెండకాయ కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చింతపండు బీరకాయలకి. సో బెండకాయలకి ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, మనం 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నాము. సో ఇప్పుడైతే బెండకాయ చారులకి నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు రసం తీద్దాం. ఇప్పుడైతే చింతపండు రసం రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నాక ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి తగినంత ఆవాలు, తగినంత జీలకర్ర వేసుకుందాం. చారు కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే కరివేపాకు ఈ 3 వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం కలుపుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం. ముక్కలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇది కొంచెం బెండకాయ కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు మనం చారు పోసుకుందాం. ఇందాక రెడీ పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, దాన్ని వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు కారం వేస్తున్నాం. 2 స్పూన్స్ కారం, అంటే నా స్పూన్ చిన్నగా ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ వేసా. కొంచెం సాల్ట్, మళ్ళీ కలుపుకుందాం. కారం ఉప్పు మంచిగా బెండకాయ ముక్కకి పట్టేస్తుంది. ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక చింతపండు రసం అనేది వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ చింతపండు రసం పోసేసుకుందాం. చూడండి, చూడండి ఫ్రెండ్స్, బెండకాయ పులుసు మసులుతుంది. ఇవి మసలేటప్పుడే
కొత్తిమీర పౌడర్ వేసా. ఇది కూడా వేయించిన కొత్తిమీర పొడి. చూడండి ఎలా మసులుతుందో, ఇంత బాగుంది కదా, మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది. ఈ సమ్మర్లో మనకు ఫ్రై కర్రీస్ తినాలనిపించదు కాబట్టి బెండకాయ చారు 10 మినిట్స్లో క్విక్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మసులుతుంది కదా, ఇందులోనే నేనైతే చక్కెర వేసుకుంటున్నాను, ఒక స్పూన్. బెల్లం వేసుకునే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, నేనైతే చక్కెర వేస్తున్నాను. అంటే నా దగ్గర బెల్లం ఉంది, కాకపోతే బెల్లం వేస్తే మా వారు తినారు కాబట్టి చక్కెర వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, బెండకాయ చారు అయితే మసులుతుంది. ఇప్పుడు మనకి బెండకాయ ఉడికితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అప్పుడు బెండకాయ చారు అనేది ఉడుకుతుంది, అయిపోతుంది. అయితే మన బెండకాయ చారు మసిలింది చూడండి. మనం ఇక్కడ దాకా వాటర్ పోసి ఇంతగానం మసలబెట్టాము, చాలా టేస్టీగా ఉంది. సో బెండకాయ ముక్క కూడా ఉడికిపోయింది చూడండి, ఇలా ఉడికిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. ఓకేనా, చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బెండకాయ చారు అనేది ప్రాసెస్ అనేది చూసేసారు కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. ఇంకా మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను. మీరు ఒకటే చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే. సో ఫస్ట్ టైం కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూనే ఉండండి. అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు, లైక్ చేయడం లేదు. సో ప్లీజ్, కొంచెం పోయేది ఏముందండి, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, అంతే కదా. మీరు లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇంకా వీడియోస్ చేయాలనేది అనిపిస్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాకు మోటివేషన్ ఉండదు, అలాగే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు కదా. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంటేనే బాయ్.